అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్ వరకు మనం కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ కి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఈ రోజు నుంచి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి పేపర్ కి సంబంధించిన టాపిక్స్ అనేవి చూసేద్దాము. ఈ రోజు యూనిట్ 1 కి సంబంధించి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కి సంబంధించి కొన్ని టాపిక్స్ అనేవి చూసేద్దామండి. ఇంకా ఎవరైనా కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ సిలబస్ అనేది చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఇది ఒక ఫౌండేషన్ అని చెప్తామండి. అంటే ఏదైనా అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అన్నా, వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్లో మనకి శారీస్ సోల్డ్ అవుట్ చేయడం కానీ ఇలా డిఫరెంట్ సేల్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. అన్నీ జరగాలి అంటే దానికి వెబ్సైట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ వెబ్సైట్స్ని క్రియేట్ చేయాలి అన్నా అన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పచ్చు. అంటే ఏంటి అంటే కంప్యూటర్ అనేది అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఇస్తాం ఒక కోడ్ రూపంలో. ఆ కోడ్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ అని చెప్పచ్చు. ఇది ఇందులో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటెక్స్ ఉంటుంది, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అంటే కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనకి ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఫాలో అయ్యి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సింటెక్స్ అనేది. అప్పుడు మనం ఇచ్చిన కోడ్ అనేది మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయ్యి అప్పుడు కంప్యూటర్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి ప్రతి లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ పర్పసెస్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకున్నారనుకోండి, పైథాన్ అనేది బిగినర్స్కి ఫ్రెండ్లీ లాంగ్వేజ్గా ఉంటుందన్నమాట, వెర్సటైల్గా. ఇంకా C++, జావా ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటి అంటే గేమ్ డెవలప్మెంట్ చేయాలి అన్నా ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనకి డిఫరెంట్ పర్పసెస్ని కలిగి ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. అయితే మనకి సాఫ్ట్వేర్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది చూసినట్టయితే సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే సింపుల్ వన్ లైన్లో చెప్పాలి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తాం. అంటే కంప్యూటర్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయాలి అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనే వాటిని ఫాలో అవుతుంది. దాన్నే మనం సాఫ్ట్వేర్ అని అంటాం అనమాట. ఇది సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్లా కాదు, అంటే మనకి యూజర్ అనేవాడు రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుని దాన్ని పర్ఫామ్ చేయడం కాదండి. సాఫ్ట్వేర్ అంటే మనకి ఏంటి అని అంటే ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా నేను చెప్తాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ చూసినట్టయితే మనకి MS వర్డ్ అని, MS ఎక్సెల్ అని, పవర్ పాయింట్ అని, వెబ్ బ్రౌజర్ అని ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ అని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే మనం యూజ్ చేసే మొబైల్ అండి, ఇందులో ఉన్న యాప్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్. మన ఫోన్ ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పచ్చు. ల్యాప్టాప్ కానీ ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్స్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఇందులో మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పి 2 ఉంటాయండి. సిస్టమ్ సాఫ్ట్వేర్లో మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్, లాంగ్వేజ్ ప్రొసీజర్ అండ్ డివైస్ డ్రైవర్ ఈ 3 టైప్స్ ఉంటాయండి. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి వచ్చేసి జనరల్ పర్పస్, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్, ఇలా మనకి కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే ఇది కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ని డైరెక్ట్గా ఆపరేట్ చేస్తుంది అని చెప్తాం. అంటే మనకి హార్డ్వేర్ డివైసెస్ ఏంటి అండి, మానిటర్, ప్రింటర్, స్టోరేజ్ డివైసెస్, హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఉంటాయి కదండి. వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసేదే సిస్టమ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ ఇంటర్నల్ ఫంక్షన్ అనమాట సాఫ్ట్వేర్ అనేది. అంటే ఏంటి అంటే మనం ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తాం. మొత్తం హార్డ్వేర్ అంతటినీ కంట్రోల్ చేసేది ఆపరేటింగ్ సిస్టమే. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయలేదు అంటే సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది, మనకి పనిచేయదు. ఇలా అనమాట. అంటే సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్కి మనం తీసుకున్న మానిటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్టోరేజ్ డివైసెస్ కానీ వాటికి అండ్ యూజర్ అప్లికేషన్స్ మనం యూజ్ చేసే అప్లికేషన్స్కి ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తుంది అనమాట.
అంటే కమ్యూనికేషన్ చేయడం కోసం మనకి యూజ్ అవుతుంది అని చెప్పచ్చు. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మౌస్ తీసుకున్నాం అనుకోండి, క్లిక్ చేస్తున్నాం. మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏమై ఉంటాయి? ఎంఎస్ వర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఎంఎస్ వర్డ్ అనేది యూజర్ అప్లికేషన్ అయ్యిందనుకోండి. హార్డ్‌వేర్ ఏమవుతుంది అంటే మనకి మౌస్ గాని, కీబోర్డ్ అంటే మనకి యూజర్ అప్లికేషన్స్ మనం యూజ్ చేసే ఎంఎస్ వర్డ్‌కి అండ్ హార్డ్‌వేర్‌కి మనం తీసుకున్న హార్డ్‌వేర్‌కి ఇంటర్ఫేస్ మధ్యవర్తి అంటాం కదా! కమ్యూనికేషన్ జరగడం కోసం యూజ్ చేసేదే మనం సాఫ్ట్‌వేర్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే మనం మెషిన్ లాంగ్వేజ్‌లోకి అంటే సిస్టమ్ అనేది మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ అయితేనే కానీ అర్థమవుతుంది కాబట్టి మనకి మిషన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసి తర్వాత మళ్ళీ మనకి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌లో అవుట్‌పుట్ అనేది ఇవ్వడం జరుగుద్దన్నమాట. ఇందులో మనం టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌లో చూద్దాము టైప్స్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కంప్యూటర్ సిస్టమ్ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్తాం. అంటే కంప్యూటర్ సిస్టమ్ మనం ల్యాప్‌టాప్ ఏది తీసుకున్నా సరే ఫస్ట్ ఆన్ చేసామనుకోండి కంప్యూటర్ అనేది. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే దాని యొక్క కంప్యూటర్ మెమరీ అంతటిని కూడా లోడ్ చేస్తుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిస్టమ్ అనేదాన్ని ఆన్ చేసామనుకోండి. ఆన్ చేసిన కొంచెం సేపటికి అది రౌండ్ తిరుగుతా ఉంటుంది. లోడ్ అవుతూ ఉంటుంది. అంటే కంప్యూటర్ మెమరీ అంతా కూడా లోడ్ చేస్తుందనమాట. ప్రీవియస్‌గా ఎలాంటి ఫైల్స్ ఉన్నాయి, ఏంటి అన్నీ కూడా మనకిక్కడ ప్రెజెంట్ చేయాలి కాబట్టి. దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి అంటామనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ చేస్తది. ఇదేంటి అంటే ఆల్ రిసోర్సెస్ అన్నిటిని కూడా మేనేజ్ చేయగలదు. అంటే కంప్యూటర్ మెమరీని, సీపీయూని, ప్రింటర్‌ని, హార్డ్ డిస్క్‌ని అన్నిటిని కంట్రోల్ చేసేదే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్తామన్నమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొసీజర్. లాంగ్వేజ్ ప్రొసీజర్ ఏంటి అనంటే మనకి ఏదైనా సరే మనకు తెలిసింది ఏంటి అంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌లోకి మారుస్తుంది. అంటే మనం ఏదైనా ఇన్‌పుట్ ఇచ్చాము అంటే సిస్టమ్‌కి మనం ఇచ్చిన ఇన్‌పుట్ అనేది అర్థం కాదు. తర్వాత అది మెషిన్ లాంగ్వేజ్‌లోకి బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మనకి అవుట్‌పుట్ ఏమిస్తుంది? మనకు అర్థమయ్యే భాషలోనే అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఇది మనకి తెలిసిన విషయమే. అయితే ఈ కన్వర్షన్ అనేది జరగాలి అంటే దాన్ని మన లాంగ్వేజ్ ప్రొసీజర్ అనేదే చేస్తుందనమాట. కన్వర్షన్ అనేది లాంగ్వేజ్ ప్రొసీజర్ ద్వారానే జరుగుద్ది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజెస్‌లో అంటే జావాలో గానీ, సీలో గానీ, సి ప్లస్ ప్లస్, పైథాన్ ఇలా మనకి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చినప్పుడు అవి ఈజీగా మెషిన్స్ అనేవి అర్థం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అంటే మనం ఎలాంటి కోడ్ ఇచ్చినా సరే కంప్యూటర్ అనేది ఈజీగా అండర్‌స్టాండబుల్ అర్థం చేసుకోవాలి అంటే దానికి మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసేదే మనకి లాంగ్వేజ్ ప్రొసీజర్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ డివైస్ డ్రైవర్. డివైస్ డ్రైవర్ ఏంటి అనంటే ఇది డివైజెస్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏ డివైస్ ఏ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేయాలి అని చెప్పి పెర్ఫార్మ్ అయ్యేలా చేసేదే డివైస్ డ్రైవర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ప్రింటర్ తీసుకున్నాం, మౌస్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ తీసుకుందాం. ప్రింటర్ యొక్క ఫంక్షన్ ఏంటి? మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో దాన్ని పేపర్‌లా అంటే హార్డ్‌వేర్ రూపంలో మనకి ఇవ్వాలి. అదే కదండీ ప్రింటర్ యొక్క ఫంక్షన్. దాని ఫంక్షన్‌ని అది చెయ్యాలి అంటే చేసేలా అంటే దాని ఫంక్షన్ అది చేసేలా చేసేదే మనకి డివైస్ డ్రైవర్ అని చెప్పి చెప్తామన్నమాట. కంప్యూటర్ సిస్టమ్‌కి ఎటర్నల్లీగా కనెక్ట్ అవ్వాలి అంటే అది డివైస్ డ్రైవర్ వల్లే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక న్యూ డివైస్ అనేది కంప్యూటర్ సిస్టమ్‌కి కనెక్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డ్రైవర్ అనేది డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాతే అది కంట్రోల్ గానీ, మేనేజ్ కానీ చేయగలదన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఇది కంప్యూటర్ సిస్టమ్‌కి చాలా క్లోజర్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇందులో మనం లో లెవెల్ లాంగ్వేజ్‌లోనే రాయడం జరుగుద్దనమాట. ఇది ఏం చేస్తుంది అంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో మనకి డిజైన్ చేయాలి అన్నా, అర్థం చేసుకోవాలి అన్నా కూడా డిఫికల్ట్‌గా ఉంటుంది అని చెప్తాం. అంటే ఇది మెషిన్ లాంగ్వేజ్‌లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫాస్ట్ ఇన్ స్పీడ్‌లో ఇది ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది అండ్ లెస్ ఇంటరాక్టివ్ ఉంటుంది. యూజర్‌తో మనకి ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే దానికి అదే లోడ్ అవుతుంది గానీ మాన్యువల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. మనం లోడ్ అవ్వాలి అనేది ఏం చెయ్యం కదండీ! ఆప్షన్ అనేది ఏం చెయ్యం. ఓన్లీ సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే మనకి లోడ్ అనేది జరుగుతుంది. అంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు.
అప్లికేషన్ సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. అంటే మనం చెప్తే జరగడం అనేది ఉండదన్నమాట. ఇలా దట్స్ ఇట్ అండి. ఈరోజు సెషన్లో మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ టైప్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన టైప్స్ చూసాం కదా. నెక్స్ట్ సెషన్లో మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే.